గుంటూరు జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న కిరణ్ ఆ ఫోటోస్ను ఏకంగా కట్టుకున్న తనకే పంపి మానసిక వేధింపులకు గురిచేసేవాడని భార్య ఆరోపిస్తోంది. ఇదేంటని ప్రశ్నించిన భార్యను చితకబాదాడు. కట్టుకున్న భార్యకు చిత్రహింసలు చూపెట్టాడు. భర్త దాడిలో స్పృహ కోల్పోయిన మహిళను స్థానికులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. భర్త ఆగడాలు తట్టుకోలేక అరండల్పేట్ స్టేషన్లో కిరణ్ పై మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో అరండల్పేట్ స్టేషన్లో కిరణ్ పై కేసు నమోదైంది. భార్యకు అండగా వచ్చిన బంధువులపై అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. భర్త దాడిలో గాయపడ్డ మహిళ ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కిరణ్ బాధిత మహిళది ప్రేమ వివాహంగా తెలుస్తోంది. నా పేరు తాళ్ళూరి అనసూయరాణి, మా హస్బెండ్ పేరు వి కిరణ్ కుమార్. మాకు 16/12/1998లో రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది గుంటూరులో. మా పేరెంట్స్కి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఆయన ఎస్సీ, నేను బీసీ బ్రాహ్మణ్ కులానికి చెందిందని ఇద్దరం ఎల్ఐసిలో వర్క్ చేసేవాళ్ళం పాలకొల్లు బ్రాంచ్లో. ఆ పాలకొల్లు బ్రాంచ్లో ఉన్నప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నేను వద్దు పెళ్ళి అని చెప్తే, కాదు నాకు పిల్లలకి అడాప్షన్కి ఇష్టం, నేను అడాప్ట్ చేసుకుంటాను, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, ఇద్దరం కలిసి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదని చెప్పి చేసుకున్నాడు. ఈవెన్ నా పాలకొల్లు ఎల్ఐసి కొలీగ్స్ అందరికీ ఈ విషయం తెలుసు, అందరూ కూడా చెప్తారు మీకు కావాలంటే. అలా పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత 2002లో మేము పాపని అడాప్ట్ చేసుకున్నాము. పాప ఇప్పుడు యుఎస్ వెళ్ళిపోయింది, మొన్న పెద్దదైంది, మొన్న యుఎస్ వెళ్ళింది. ఒక 10 years బ్యాక్ నాకు మళ్ళీ పిల్లలు కావాల్సిందే. తను అప్పుడు 10 years సుమారు ఎప్పుడంటే సార్ బాబు పుట్టిన 2002 అంటే తను 2012లో బాబు పుట్టాడు. 2002 పాప, 2012 బాబు. అయితే 2009 టైంలో తనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఆర్గా విజయనగరంలో వచ్చింది జాబ్. వచ్చినప్పుడు మేము అప్పుడు అనుకున్నాము, సరే సరగేషన్కి వెళ్దాము, అప్పుడే కొత్తగా సరగేషన్ వచ్చింది, సరగేషన్కి వెళ్దాము, కనీసం తనకంటూ నేను కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది, నా వల్ల ఒక పిల్లలు కలగలేదు కాబట్టి అని చెప్పి నేను ఒప్పుకున్నాను సార్ సరగేషన్కి. ఒప్పుకుంటే విజయనగరం బ్రాంచ్కి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నట్టు పనిచేసి సెలవులకి మేము వెళ్ళంగానే ఒక అమ్మాయి విజయనగరం బ్రాంచ్లో భారతి అని ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతో నేను ఆ అమ్మాయి నాకు పిల్లల్ని కనిస్తానంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆమె పిల్లల్ని కంటుంది, మన ఇద్దరు ఉద్యోగాలు చేసుకుందాం అని అడిగాడు సార్. నేను దానికి ఒప్పుకోలేదు, ఫైట్ చేశాను. చేసిన తర్వాత గుంటూరు వచ్చేసిన తర్వాత అహల్య నర్సింగ్ హోమ్లో డాక్టర్ ఉమాశంకర్ గారు మాకు సరగసి ద్వారా బాబునిచ్చారు. ఆ బాబు పుట్టిన తర్వాత కొన్ని అలవాట్లు మానుకుంటాడు అనుకున్నాను సార్. ప్రతి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోను, అదే అన్న అంటే నీకు పిల్లలు లేదు, నాకు సుఖం లేదు అని యాక్సెప్ట్ చేయాలి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అని గత 13 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. నేనేమో ఎస్సీ కులానికి చెందిన వాడిని, వాళ్ళేమో బ్రాహ్మణ్ కులాలకు చెందిన వాళ్ళు. ఎప్పటి నుంచి వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని తనని రెచ్చగొట్టి తన ద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. అయినా సరే పెళ్ళైన తర్వాత వీటన్నిటి మీద నేను ఇబ్బంది పడి ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డను కన్నాం. సరోగసీలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనార్ ఎగ్గి తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన సంతృప్తితో ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలనే ఉద్దేశం చేయడంతో పిల్లల ముందు గొడవ పడాల్సి వస్తుందని గత 6 సంవత్సరాలుగా మేము సపరేట్గా వేరే రూమ్లో ఉంటుంది. అయితే నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ కానీ 6 సంవత్సరాల నుంచి లేదు. మేము విడివిడిగా ఉంటున్నాం. పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకుంటాం. ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవ పడటం ఇష్టం లేదు కాబట్టి ఒక ఉన్నస్థాయిలో ఉన్నాం అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ కానీ నా ల్యాప్టాప్స్ కానీ నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్కింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం, అందరికీ ఒక బ్యాడ్గా ప్రచారం, నా బంధువర్గంలో కూడా అందరికి బ్యాడ్గా ప్రచారం, అంటే నా గురించి ఒక బ్యాడ్గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు, తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది.